హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. ఈరోజు మనం చేసే రెసిపీ మునగాకు పప్పు అండి. మునగాకులో చాలా పోషకాలు ఉన్నాయండి. ఇది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయినదండి. కాల్షియం అధికంగా ఉంటుందండి, ఐరన్ ఉంటుందండి. ఇది తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా 2 కప్పుల కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టాలండి. తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టండి. తర్వాత పప్పులో కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ నూనె వేసి స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సగం తీసుకోండి. సగం తీసుకొని ఆయిల్లో వేసుకొని కొద్దిగా వేయించండి. ఒక సన్నగా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేయండి. వేసి ఒకసారి మగ్గిన తర్వాత 2 హ్యాండ్ఫుల్ మునగాకండి. నాకు ఇదే దొరికిందండి. మీకు ఇంకా ఎక్కువ దొరికితే వేసుకోవచ్చండి. ఎంత ఆకు ఎక్కువగా ఉంటే అంత మంచిదండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా మునగాకు ఉడకడం కోసం కొద్దిగా సాల్ట్ వేయండి. వేసి ఒకసారి మగ్గించండి మూత పెట్టించి. తర్వాత ఒక చిన్న టమాటా అండి చిన్నగా కట్ చేసి వేయండి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మునగాకుని డామినేట్ చేసేస్తండి. తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసి మగ్గించండి ఆయిల్లో. మగ్గిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పును తీసుకొని కొంచెం మెత్తగా మెదిపేసేసి ఇందులో కలిపేయండి. తర్వాత చింతపండు రసం తీసుకున్నాం కానీ అది కూడా వేయండి. తర్వాత కుక్కర్ కడిగి ఆ వాటర్ను కూడా వేయండి. కొంచెం పలచగా వచ్చేలాగా ఒకసారి కలిసి తిప్పండి. తిప్పిన తర్వాత ఉప్పు కారం సరిచూసుకోండి. నాకు ఉప్పు కొద్దిగా సరిపోలేదండి, కొంచెం యాడ్ చేసి మూత పెట్టానండి. ఒక పొంగాలండి. కొంచెం పప్పును వాటర్ కొంచెం ఉడుకుతుందండి చింతపండు పులుసులో. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీనికి పోపు వేసుకోవాలండి. ముందుగా పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి. పప్పుకి చాలా బాగుంటుందండి పోపు వేసుకుంటే నేతిలో. తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని వేయించండి. వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు చేసుకొని వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. పప్పు చాలా బాగుంటుందండి ఉల్లిపాయ వేగితే. అందులో ఇంగువ వేసుకోండి. నేను మర్చిపోయానండి వేయడం. తర్వాత పప్పులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒకసారి కలయి తిప్పేసేసి మూత పెట్టుకోండి. అంతే, గుమగుమలాడే మునగాకు పప్పు రెడీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మునగాకు కొంచెం పసురు వాసనగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.